మనకి ఆ రోజే అనుమానం వచ్చింది. 11 సీట్లు ఎట్లా వచ్చినాయి, దాదాపుగా 150 సీట్లు 60-70 సీట్లు రావాలి కనీసం అని చెప్పేసి. ఇదంతా గోల్మాల్ మన ప్రభాకర్ రావు గారు చెప్పినారు. ఇదంతా కూడా గోల్మాల్ అయిపోయింది. 1 గంట వరకు కూడా పోలింగ్ జరిపించి దాదాపుగా 3500 బూతుల్లో 17 లక్షల ఓట్లని కొల్లగొట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ విధంగా అధికారులకు వచ్చారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏ విధంగా కూడా ప్రజల పరంగా వచ్చిన వాళ్ళు కాదని చెప్పేసి కూడా అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా 11 సీట్లు వచ్చాయని చెప్పేసి అధైర్యపడలే. ఏదున్నా ధైర్యంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడైతే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మన కార్యకర్తల సహకారంతో విజయవంతాలు చేసుకుంటూ పోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ కాలే. మనకి అధికారం లేకపోయినా కూడా ప్రజలు కార్యకర్తలు తరలి వచ్చినారు, అండగా నిలబడినారు. ఏదున్నా పార్టీని బలోపేతం చేసినటువంటి పరిస్థితి మన పార్టీ నాయకులకి కార్యకర్తలకు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే పార్టీ కార్యకర్తలని, సోషల్ మీడియా వాళ్ళని, రాష్ట్రంలో అరాచకాలు ఎన్నో రకాలుగా రేపులు జరిగినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మహిళల రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కూడా ఉందని కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిటికీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంది భయపడుకోకుండా. ఎందుకు భయపడతాం? ఏ విధంగా ఉన్నా కూడా మనం ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి ధైర్యం? ఇది పార్టీ కార్యకర్తల ధైర్యం అని చెప్పేసి, నాయకుల ధైర్యం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ ప్రభుత్వం ఇటు చేస్తున్నట్టు అరాచకాలను కూడా ఎవరు కూడా లెక్క పెట్టే పరిస్థితులు లేకుండా అయిపోయింది. మొదట్లో భయపడినారు చాలామంది, ఏరిపోతుందేమో, ఎంతమంది మీద కేసులు పెడతారేమో, ఏదైనా మాకు ఇబ్బంది పెడతామని చెప్పేసి అనుకున్నా ఇంతే కదా అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపినా కూడా ఎవరు భయపడలే. ఎవరింట్లో వాళ్ళు తింటా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు. కానీ ఏం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఏం ఒరిగింది లేదు, పెట్టింది లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 హామీలు ఇచ్చినా కూడా ఆ పార్టీ నెరవేర్చలేని పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3,30,30 కోట్లు దాటి 3,30,000 కోట్లు దాటిపోయింది ఇప్పటికే ఈరోజు అప్పులు చేసి. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడైనా ఏదైనా స్కీములకి ఇచ్చినాడంటే స్కీములకి ఇచ్చిన పరిస్థితిలే. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు అప్పు చేసినా ఉపయోగకరంగా ప్రజలకు ఉపయోగపడింది, అభివృద్ధి జరిగింది. నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినాడు, నాడు నేడు హాస్పిటల్లో బాగా చేసినాడు, 17 మెడికల్ కాలేజీలు ఇచ్చినాడు, డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఏ రకంగా కూడా వెనకడుగు వేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. 3,30,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా అందరూ గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఒక్క పైసా కూడా ఏ విధంగా ఖర్చు చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు. మొన్ననే కాకు కూడా చెప్పింది. ఆ కాకు విషయంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది. లో బడ్జెట్లో ఉన్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏ విధంగా కూడా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా అప్పుల పాలు అయిపోతూ ఉన్నారని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ విధంగా ఎప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు ప్రజలు తప్పని చెప్పేసి చెప్పే పరిస్థితి కాదు. ఏదున్నా కూడా అలాంటి మోసాలు జరిగినాయి కాబట్టి ప్రజలు అనే పరిస్థితి కూడా లేదు. ఏదున్నా ఇప్పుడైనా మనం అన్ని విధాలుగా ప్రజల్లో ఉంటూ మన పార్టీని బలోపేతం చేసేదాన్ని కూడా మన పార్టీ కార్యకర్తల నాయకులు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితిలో దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సింగిల్గానే పోటీ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడా? ఆయన పార్టీ కాదు, సొంత పార్టీ కాదు, ఆయన పెట్టే పరిస్థితి లేదు. ఏదున్నా రామారావు మీద పోటీ పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. అదే ఆ రోజులో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మన చిరంజీవి గారు పార్టీ పెట్టాడు. ఏమైంది? ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఏదో దమ్ము ధైర్యం ఉండి ఏదైనా సింగిల్గా పోటీ చేస్తా అంటే 2014లో చేసిపోయినాడు. ఒక్క సీటు కూడా గెలలేకపోయింది, ఒకే సీటు గెలిచింది. దాంతో ఆయన కూడా వెనకడుగేసినారు. సింగిల్గా పోటీ చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా ముఖ్యమంత్రి నుంచి దించాలని చెప్పేసి ఉద్దేశంతోనే బీజేపీతో కుమ్మక్కై బీజేపీ పార్టీతో కలిసి జనసేన
టీడీపీ 3 కలిసి పార్టీ గెలిచిందే కానీ లేకపోతే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కుతంత్రాలు లేకపోతే కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చారని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎవరికి కూడా దమ్ము ధైర్యం ఊరికే మాట్లాడతారు. ఏది ఉన్నా కూడా వీళ్ళేమో సింగిల్గా పోటీ చేసిన వాళ్ళ మాదిరి అధికారంలోకి వచ్చిన వాళ్ళ మాదిరి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఏదున్నా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన దుష్ప్రచారం చేసే పరిస్థితి కూడా చేశారు. కల్తీ మద్యం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కల్తీ లొడ్డు వాళ్ళ అధికారంలో జరిగిన కల్తీ పాలు వాళ్ళ అధికారంలో జరిగినా కూడా ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం చేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇది ఏదున్నా కూడా ప్రజలు తెలుసుకున్నారు. అదే మహామాను బాగా వెంకటేశ్వర స్వామి మీద ఇంత అభాండాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఉందే అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏదున్నా కూడా ఇంత హీనంగా దాంట్లో ఏమేమి కలిపినారంటే పంది మాంసం కలిపినారంటారు, ఆవు మాంసం కలిపినారంటారు, ఎద్దు మాంసం కలిపినారంటారు, ఎద్దుకో కలిపినారంటారు, తర్వాత చేప నూనె కలిపినారంటారు. ఏ రకంగా చూసినా కూడా అన్ని విధాలుగా మా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత మిగతా ఏమంటారు, బాత్రూమ్లు కడిగే ఫినాయిల్ కూడా కలిపినా అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. మనమంతా కూడా ఏమో అధైర్యపడే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మనమంతా కూడా మన పార్టీతో అందరూ కూడా మీ అందరి సహకారంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మనకి కొండంతంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన పార్టీ ఉంది, మనం ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినాడు, గతంలో పొరపాటు జరిగినా ఈసారి ముందుకు పొరపాటు జరిగే పరిస్థితి లేదు. 2.0 ఈరోజు మన అధికారం వస్తే మన కార్యకర్తలకి సహకారం ఇస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఎవరు కూడా అధైర్యపడుకోకుండా ఉండే పరిస్థితి ఉన్నా ఇంకా ప్రజల్లో పోయి ఈ ప్రచారాన్ని ఉధృతం చేసి ఇంకా మన పార్టీ పరంగా ఎన్ని రకాలుగా ఆ రోజు సహకారాలు అందించా అనేది కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రజకులకు కానీ, న్యాయబ్రాహ్మణులకు కానీ, టైలర్లకు కానీ ఏ ఒక్కరికి కూడా వదులుకోకుండా పార్టీ పరంగా సహకారాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు, పెన్షన్లు ఎంతమంది తీసేసినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి అభిమానులకి, బీసీ ఎస్సీ మైనార్టీకి, మహిళలకి, యువతకి, అన్ని వర్గాలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను. ముఖ్యంగా ఈరోజు 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఏదున్నా దీనికి అన్ని విధాలుగా అండదండ అంతా కూడా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు లేనిదే ఏ పార్టీ కూడా మనగడ లేదు, కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ కూడా మనగడ ఉండదని చెప్పేసి కూడా అందరికీ తెలుస్తుంది. ఏదున్నా ఆయన కష్టానికి, జగన్మోహన్ రెడ్డి కష్టానికి ప్రజలు పట్టం కట్టడం కూడా జరిగింది. దాదాపుగా అన్ని విధాలుగా అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా చంద్రకాంత్ రెడ్డి చెప్పినట్లు సోనియా గాంధీతో ఢీకొనేది అంత కష్టం ఉండేది అప్పట్లో. అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తర్వాత సోనియా గాంధీ గారు 16 నెలలు జైల్లో పెట్టినారు ఆయన. అంటే ఏదన్నా భయపడతాడేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి లేకుండా, ఎలాంటి వణుకు బెణకు లేకుండా ధైర్యంగా ఉంటూ మళ్ళా ప్రజల్లోకి వచ్చి పార్టీని ముందుకు తీసుకుపోయానని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఏదన్నా ఈ విధంగా ఎన్నో కష్టాలు అనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా గుర్తించారు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతామని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన 2014లో కూడా ఆయన సపోర్ట్ చేసిన దాదాపుగా 67 సీట్లు వచ్చాయి మనకి. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి వెనకాడికి వేయలే. అయినా ఏదున్నా కూడా అంతే. ఏదున్నా కూడా ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో గెలిచిన వాళ్ళంతా కూడా 21 మంది బయటికి పోయినారు. డబ్బులు కమ్మడిపోయినారు, మంత్రి పదవులు కమ్మడిపోయినారు.
ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటే ఈ మన పార్టీని నీరుగార్చాలని చెప్పేసి ప్రయత్నం చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. అయినా జగన్మోహన్ రెడ్డి వెనకడికి వేయలే. ఎవరు పోయినా పోని ప్రజలు నా వెంట ఉన్నారు, ఏ విధంగా కూడా భయపడే ప్రసక్తి లేదు, నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ప్రజలు లేకపోయి తెలుసుకుంటా అని చెప్పేసి ప్రజలు లేకపోయి అన్ని విధాలుగా ఆయన ఈ పార్టీ పరంగా అన్ని విధాలుగా ప్రజలు లేకపోతూ ఏదున్నా కూడా ఆయన ఈ పార్టీని నిలబెట్టగలిగినాడు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన హామీలు 2024లో మన పార్టీ అధికారంలోకి వస్తారనేది